నన్ను కలవడానికి ఇంత పెద్ద జబర్దస్త్ ఆర్టిస్ట్ వస్తాడని కల్లో కూడా అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మా అక్కని కాలేజీలో అంటే వెళ్తూ ఉన్నాను. మీరు అనుకోవచ్చు డైలీ మీ అక్క మీ చెల్లిని వెళ్తావు, నువ్వు ఎప్పుడు కాలేజీకి పోతావు అని. మనం పోయేది సంవత్సరానికి ఒక రోజు. ఇంకల్లా మా అక్కను వదిలేసి ఇంటికి కూడా రిటర్న్ అయిపోయాను. ఇంకల్లా ఇంటికి కూడా వచ్చేసి అడగ తినడానికి రెడీ అయ్యాము. పోతా ఉంటే చింటూస్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాయి, తింటా ఉన్నాయి. సరే ఇంకల్లా అడగ తినేవాడు వచ్చాడు. వీడు 1 గంటగా వెయిట్ చేస్తున్నాడు పాప్కార్న్ ఇస్తారేమో అని. పాపం వాళ్ళు ఇంటర్వెల్ నుంచి వాడిని దేకను కూడా దేకలేదు. పాపం ఫీల్ అయినట్టున్నాడు. పాపం వాడు పాప్కార్న్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకోటి చెప్పులు అలా ఉంటే ఎత్తుకొని డస్ట్బిన్లో వేసేసి వాటిని నేర్చుకుంటా ఉన్నాడు. చూడండి, సేమ్ పిచ్చోడు లాగానే ఉన్నాడు వీడు. సరే ఇంకోటికి లేదని వీడు ఇంకా ఈగో హట్టి ఇంకా ఆటోని దొక్కుతా ఉన్నాడు, ఏదో డ్రైవ్ చేసేలాగా వీడు. సరే ఇంక అన్నంలో ఉండే హీరో బయటకు వచ్చాడు ఇంక రీల్స్ తీయమని. ఇంకా ఆయన పులింగో అయ్యాడు. సరే అక్కడ నుంచి లోపల సినిమా చూడడానికి వెళ్ళాము. ఇప్పుడు చూడండి పాపం వాడికి తొందర ఎక్కువగా ఉంది. అక్కడ ఇంట్రెస్ట్గా సినిమా పోతుంటే అన్న ఎడిటింగ్ బిజీలో ఉన్నాడు పాపము. వాడు ఎంత పెద్ద ఎడిటర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంక అన్నలో ఉండే తిక్కోడు బయటకు వచ్చాడు. అన్నకి సడన్గా ఏమైంది తెలియదు, వెంటనే బయట వచ్చేసాడు ఇంకొక సెకండ్ కూడా లోపల ఉండకుండా. ఇంకా ఎంత దూరం వచ్చాక అన్న దూరం గుమ్మ ఉండదు కదా, ఇంకా ఆయన గేట్ని లాగుతా వేస్తూ ఉన్నాడు ఏదో ఆయన 6 ప్యాక్స్ బాడీ అని. అన్న స్నానం చేసేది సంవత్సరానికి ఒక రోజు. ఇంకా ఆయన బంగారు చెప్పులను కడుక్కుంటా ఉన్నాడు. ఇంతకీ ఆ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఈయనే, ఎవరు అనుకోవద్దండి. సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.